అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీమ్ జెర్సీనైతే అందుకున్నాడు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అయిపోయాడు. ఎమోషనల్ అయిన తర్వాత ఏం మాట్లాడాడు, తర్వాత జెర్సీ నంబర్ ఎంత? ఇంతకుముందు ఆ జెర్సీ నంబర్‌ని ఎవరు వాడారు అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఇండియన్ టీమ్‌కి ఆడాలని చాలామంది అయితే అనుకుంటారు. చాలామంది కలలైతే కంటారు. చాలా సంవత్సరాలైతే పడుతుంది. కానీ 15 ఏళ్లకే ఇండియన్ టీమ్‌కైతే సెలెక్ట్ అయితే అయిపోయాడు వైభవ్ సూర్యవంశి. అసలు ఇండియన్ టీమ్‌కి సెలెక్ట్ అయిన అతి చిన్న పిల్లోడుగా, అతి చిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశి హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేశాడు. అంటే ఈ ఈ క్షణాన్ని, ఈ చారిత్రాత్మక క్షణాన్ని బీసీసీఐ గుర్తుగా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేసింది. ప్రముఖ ఫేమస్ ఇండియన్ త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీమ్ జెర్సీని అయితే అందుకున్నాడు. ఈ క్షణాన్ని ఎలా అభివర్ణించాలో నాకైతే అర్థమైతే అయితా ఉండలా. ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. నేను బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ కోసం మైదానంలో అడుగు పెట్టినప్పటి నుంచి దీనికోసమే కలలు కన్నాను. నిజంగా ఈ రోజైతే నా కలలైతే నిజమైతే అయ్యాయి. నిజంగా అసలు ఏం మాట్లాడాలో నాకైతే అర్థమైతే అయితా ఉండలా. అంటే ఆ జెర్సీని చూసి నాకైతే నవ్వైతే వచ్చేసిందనేది స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మామూలుగా ఏ ప్లేయర్ అయినా ఎమోషనల్ అయితే కన్నీళ్ళైతే వస్తాయి. కానీ వైభవ్ సూర్యవంశికి మాత్రం నవ్వు వచ్చిందంట. దాని తర్వాత హోటల్ రూమ్‌లోకి జెర్సీ వచ్చినప్పుడు అసలు ఒక కలలా అనిపించింది. ఒక అద్భుతమైన కలలా అనిపించింది. అవునా గదా! దాని తర్వాత అంటే మన జీవితంలో మనం ఊహించని విషయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో మనకు తెలీదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉందని వైభవ్ సూర్యవంశి ఎమోషనల్ అయితే అయ్యాడు. దాని తర్వాత వైభవ్ సూర్యవంశి జెర్సీ నంబర్ ఎంతంటే అది నంబర్ 303. అంటే ఇంతకుముందు ఎవరు వాడారు ఈ జెర్సీ నంబర్‌నంటే హర్భజన్ సింగ్ వాడాడు. తర్వాత సురేష్ రైనా అయితే వాడారు. దాని తర్వాత ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ కూడా వాడారంట. ఆ ప్లేయర్స్ పేర్లయితే నాకైతే తెలీదు. అంటే ఇండియన్ టీమ్‌లో ఉండే ప్లేయర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన జెర్సీనైతే వేసుకోవచ్చు. ఆ చాయిస్ అయితే ఇండియన్ టీమ్ ప్లేయర్స్‌కైతే ఉంది. కానీ అంటే ఒక టీమిండియా ప్లేయర్ జెర్సీని ఎంచుకుంటున్నాడంటే ప్రెజెంట్ ఎవరు కూడా ఆ జెర్సీ నంబర్‌ని వాడుతా ఉండకూడదు. అది కాకుండా రిటైర్ అయిన మహేంద్ర సింగ్ ధోని తర్వాత సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 07 తర్వాత 10 కూడా ఎవరు అయితే వాడకూడదు. ఆ నంబర్స్‌ని వదిలేసి వేరే నంబర్స్‌ని అయితే వాడొచ్చు. సురేష్ రైనా తర్వాత హర్భజన్ సింగ్‌ని అయితే వాడారు. హర్భజన్ సింగ్ అయితే వాడారు ఈ జెర్సీ నంబర్. ఇప్పుడు వైభవ్ సూర్యవంశి ఈ జెర్సీ నంబర్‌ని అయితే వేసుకుంటున్నాడు. ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో చూద్దాం. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.